బెంజమిన్ నెటాన్యూ ఫస్ట్ టైం ఆఫ్టర్ 14th డే ఒక స్పీచ్ ఇచ్చారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. దానిలో ఇంకా దాడులు కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే హెజ్బుల్లా మీద కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. సో ఆ విధంగా ఈ యుద్ధం యాక్చువల్ ఎయిమ్ ఇజ్రాయెల్కు ఉన్న ఎయిమ్ అంటే హమాస్ని కంట్రోల్ చేయడం, హమాస్ని కంట్రోల్ చేయడానికి హెజ్బుల్లా, హౌతీస్ని కంట్రోల్ చేయడం, వీళ్ళిద్దరికీ మాస్టర్ రూట్ అయిన ఇరాన్ని కంట్రోల్ చేయడం, ఇరాన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయకుండా ఫ్యూచర్లో ఎన్ష్యూర్ చేయడం, దీనికి అమెరికా సపోర్ట్ తీసుకోవడం అన్నది క్లారిటీ చాలా క్లియర్గా వస్తుంది. అలాగే నిన్న రాత్రి ఒక ఎయిర్ రీఫ్యూల్ ట్యాంకర్ KC-135 మిడ్ ఎయిర్లోనే కొలాప్స్ అవ్వడం జరిగింది. అది క్లారిటీ ఇచ్చారు వాళ్ళు, ఏది మిసైల్ వల్ల కాదు, దేని వల్ల కాదు, ఇది 2 విమానాలు బహుశా అది కోఆర్డినేషన్ సరిగ్గా చేసుకోలేక అందులో యాక్సిడెంట్ అయింది. అందులో ఫ్యూయల్ ట్యాంకర్ కొలాప్స్ అవ్వడం జరిగింది. వేరే ప్లేన్ మాత్రం సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగిందని కూడా చెప్పారు. అలాగే దాదాపు 6-7 ఫ్రెంచ్